మీరు దిల్ రాజు గారిని కిడ్నాప్ చేశారా, ఆయన మిమ్మల్ని క్యాప్చర్ చేశారా, మీరిద్దరి మధ్యలో బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే మీరు ఆయన సినిమాలే చేస్తున్నారా? ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దాట్? అదేం లేదండి, కంఫర్ట్. సో అంటే లాస్ట్ ఎవరి 8 దగ్గర ఫిల్మ్స్ comfort లేదు, అదేం లేదు, దిల్ నేను రాజు లాస్ట్ గారి 8 ఫిల్మ్స్లో మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్ రాజు గారితో చేశాను. ఎగ్జాక్ట్లీ. సో 2 ఫిల్మ్స్ బయట చేశాను, అనిల్ సుంకర్ గారితో సరిలేరు, పటాస్ ఫస్ట్ ఎన్టీఆర్ ఆర్ట్స్ చేశాను, తర్వాత షైన్ స్క్రీన్స్ సాహుతో చేస్తాను, నెక్స్ట్ కూడా మళ్ళీ సాహుకి చేస్తున్నాను. సో ఇప్పుడు ఐఎమ్ ఆల్టర్నేటివ్గా ఒకటి బయట చేస్తూ వస్తున్నాను. సో రాజుగారితో ఉండే ప్లస్ పాయింట్ ఏంటంటే ఇట్స్ లైక్ వాళ్ళతో జర్నీ ఉండడం వల్ల లైక్ ఫ్యామిలీ బాండింగ్ ఏర్పడిపోయింది. ఒక ఫ్యామిలీ బాండింగ్ వచ్చినప్పుడు ఏంటంటే నేను ఒక కనెక్ట్ అయితే నేను అంత త్వరగా వదిలిపెట్టే మనిషిని కాదు నేను. సో రియల్ లైఫ్లో అంతే. అండ్ ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువ ఒకరితో కంఫర్ట్ అంటే ఒక కనెక్షన్ వచ్చాక గబుక్కుని ఇంకొకరి దగ్గరికి వెళ్ళలేను నేను, ఓన్ చేసేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ సాహు ఉన్నాడు, షైన్ స్క్రీన్స్ కనెక్ట్ అయిపోయాడు. సో మళ్ళీ అతనితో సినిమాలు చేసి బాగా దిల్ రాజు గారితో కనెక్ట్ అయిన కాన్సిక్వెన్స్ ఏంటి? అంటే ఏం లేదు, పటాస్ సినిమాకి అండ్ ఈ స్టూడ్ ఫర్ మీ. సో అంటే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో చేసినప్పుడు ఆ సినిమా రిలీజ్కి ఆయన వచ్చి అన్ని ఏరియాస్ ఆయనే తీసుకొని కొనుక్కొని ఆయనే రిలీజ్ చేశారు ఫిల్మ్. సో పటాస్ సినిమా యా. సో ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ నాకు ఎంత నిలబడిందో, సో కళ్యాణ్ రామ్ గారు సినిమా నా మీద డబ్బులు పెట్టి తీశారు. అదే సినిమాని మార్కెట్లోకి తీసుకెళ్ళిన వ్యక్తి, డిస్ట్రిబ్యూట్ చేసి ఆ సినిమాని అంతే విధంగా జనాల్లోకి తీసుకెళ్ళిన ప్రొడ్యూసర్ ఆయన. ప్రొడ్యూసర్ కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది కదా వాళ్ళకి. సో అక్కడ నుంచి బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను. సో అక్కడ స్టార్ట్ అయింది జర్నీ. తర్వాత ఆల్మోస్ట్ 4-5 ఫిల్మ్స్ అక్కడే చేయటం. సో ఇప్పుడే భగవంత్ కేసరికి బయటకు వచ్చాను నేను. సో సరిలేరుకి ఒకటి బయట చేశాను, భగవంత్ కేసరికి మళ్ళీ షైన్ స్క్రీన్స్ చేయటం. మళ్ళీ నాకు షైన్ స్క్రీన్స్ కూడా సాహుతో అదే బాండింగ్ ఉంది ఇప్పుడు. సో సాహుతో కూడా ఫిల్మ్స్ చేస్తాను ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్. గాట్ ఇట్ 40 ఫిల్మ్స్ కంటే పైగా తమిళ్లో చేసినటువంటి ఐశ్వర్య రాజేష్ గారిని కూడా మీరు ఆడిషన్ చేసి ఈ సినిమాకి సెలెక్ట్ చేశారు అని విన్నాము. అంటే యూ వర్ సో పర్టికులర్ అబౌట్ ది క్యారెక్టర్, లేదా ఆవిడ చేయగలరా చేయలేరా అన్నట్టు మీకు డౌట్ ఉందా? అంటే ఆడిషన్ అని కాదు కానీ లుక్ టెస్ట్ చేసాం. లుక్ టెస్ట్ చేసినప్పుడు నా భయం ఏంటంటే ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయి, అద్భుతమైన పెర్ఫార్మర్. సో ఒకసారి యాక్సెంట్ ఎలా పలుకుతుందో తెలుసుకుంటే, తన బాడీ లాంగ్వేజ్ నేను అడాప్ట్ చేసుకుంటే నేను రాసేటప్పుడు నాకు ఇంకా ఈజీ అవుతుంది. సో నేను ఇప్పుడు వీటీ గణేష్ ఉన్నారంటే నేను ఆయన బాడీ లాంగ్వేజ్ నాకు అర్థమైపోయింది. ఎవడరా మీరు, అది వచ్చేస్తుంది, నేను చెప్పగలను, మాడ్యులేట్ చేయగలను. సో అలా ఒక్కొక్క హీరో, ఇప్పుడు నరేష్ గారు ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో నేను పట్టుకున్నానంటే నేను అది ఈజీ అవుద్ది నాకు రాయటానికి. సో ఐశ్వర్యకి ఏంటంటే తను ఏదో జోక్గా చెప్తుంది కానీ ఆడిషన్ లాగా కాదు, తన బాడీ లాంగ్వేజ్ తనది ఎలా ఉంటుందో నాకు రీడ్ అవ్వాలి ఇక్కడ మైండ్కి. సో అందుకని ఒక 2-3 డైలాగులు ఎలా చెప్తుంది, సారీ బా, మీరు ట్రైలర్లో చూస్తారు కదా, లవ్ యూ బా, ఆ భావాన్ని ఎలా పలుకుతుంది, యాక్సెంట్ చెప్పగలుగుతుందా లేదా అనేది చూసుకున్నాం. సో బేసికల్గా మీరు మనుషుల్ని స్టడీ చేసేస్తారు, బాడీ లాంగ్వేజ్ని అర్థం చేసేసుకుంటారు. యూ హ్యావ్ దట్ అప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఉపేంద్ర లమ్హాన్ ఆయన ఉన్నారు, ఆయన యానిమల్లో చేశారు. యానిమల్లో చేసినప్పుడు నాకు విపరీతంగా నచ్చిన క్యారెక్టర్. నేను సందీప్ రెడ్డి వంగతో కూడా దాదాపు చాలాసేపు మాట్లాడి ఆయన నంబర్ తీసుకొచ్చాను నేను. యానిమల్ ఇంటర్వెల్లో వస్తాడు, బొమ్మలు అమ్ముకునేవని అనుకుంటున్నారా అనేది విచిత్రమైన టైమింగ్ ఉంటుంది. అది నాకు భలే చూడగానే భలే అనిపించింది నాకు. అరే భలే పెక్యులర్గా ఉన్నాడు ఇతను అని తీసుకొచ్చి నేను ఆ సినిమా యానిమల్ ఒక 10 సార్లు చూసా ఆయన బాడీ లాంగ్వేజ్ని క్యాప్చర్ చేసుకోవడానికి. చూసుకొని నేను నరేషన్ ఇచ్చినప్పుడు అతను షాక్ అయిపోయాడు, ఉపేంద్ర లమ్హాన్, ఇదేంటి ఈ నాలాగా నాలాగా కనిపిస్తున్నాడు ఏంటి, ఇన్ఫ్యాక్ట్ నాకన్నా బెటర్ కనిపిస్తున్నాడు ఏంటి అన్నారా? మీకు కాంప్లిమెంట్ వచ్చిందా? యా, ఈ టోల్ లైక్ దట్. సో నేను ఆ బాడీ లాంగ్వేజ్ని ఓన్ చేసుకోవడం వల్ల ఆ మిమిక్రీ చేయడం ఒక ఇది ఉంది కాబట్టి నాకు ఈజీ అవుతుంది క్యారెక్టర్స్తో రాయటానికైనా పెర్ఫామ్ చేయించడానికైనా. అప్పుడు నాది వాళ్ళ మీద రుద్దటం కంటే వాళ్ళ దాన్ని బెటర్గా అడాప్ట్ చేసుకుని దాన్ని బెటర్ చేయడం ఉన్నప్పుడు ఎప్పుడు ప్లస్ అవుతుంది. ఏమన్నా స్కెచ్ ఏమన్నా స్కెచ్. మీనాక్షి సచ్ అ బ్యూటిఫుల్ హీరోయిన్. ఇప్పటి వరకు తను చేసిన ఫిల్మ్స్లో తన క్యారెక్టర్కి తగ్గ స్కోప్ రాలేదు అని ఒక చిన్న పాయింట్ ఉండింది. ఈ సినిమాలో హౌ యూ గోయింగ్ టు షో ఇట్ టు హర్? సో మీనాక్షి బేసికల్గా వెరీ డెడికేటింగ్గా చేసే అమ్మాయి. అండ్ ఇద్దరు అమ్మాయిలు వెరీ గ్రౌండెడ్. నేను చేసిన అన్ని సినిమాల్లో బెస్ట్ యాక్టర్స్ వీళ్ళిద్దరు, ఐ కెన్ సే ప్రౌడ్లీ. సో వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ ఫ్రెండ్లీ, చాలా పెద్ద ఓపెన్ స్టేట్మెంట్, వెరీ ఫ్రెండ్లీ. అండ్ లైక్ ఏ టైం చెప్పినా, ఏ సినిమాకి అంతసేపు ఉన్నారన్న, నైట్ ఎక్స్టెండ్స్ అయినా నో కంప్లైంట్స్ అట్ ఆల్. గుడ్డులా కష్టపడతారు సినిమా కోసం ఎంత దూరమైనా కష్టపడేటువంటి మెంటాలిటీ ఉన్న అమ్మాయిలు ఇద్దరు. అండ్ వెరీ జెన్యూన్ సోల్స్ అనమాట. సో అందుకని వాళ్ళకి అందుకే మీరు అన్నట్టు మీనాక్షికి లక్కీ భాస్కర్ తనకి మంచి పాత్ర పడింది, బాగా చేసింది. అండ్ ఈ సినిమాలో కూడా తనకేంటంటే ఐశ్వర్య రాజేష్తో వచ్చేసి ఒక కంప్లీట్ ఇన్నోసెన్స్, ఒక చదువు రాని ఒక పల్లెటూరు గబ్బలై ఒక వెంకటేష్ గారి వైఫ్గా ఉండి భర్తని విపరీతంగా ప్రేమించి పక్కన ఆడగాలి సోకితే చాలు ఫ్రస్ట్రేట్ అయ్యి పొసెసివ్గా ఫీల్ అయ్యే అమ్మాయి లైఫ్లో
అమ్మో భర్తకి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉండటం అనేది ఒక షాకింగ్ ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఎలా డీల్ చేస్తుంది అనేది ఆ అమ్మాయి క్యారెక్టర్. మీనాక్షిది వచ్చేసరికి దానికి బౌన్స్ అవ్వాలి, ఆ అమ్మాయి క్యారెక్టర్కి బౌన్స్ అవ్వాలి. సో మీనాక్షిది కూడా చాలా మంచి రోల్ అండ్ యాక్షన్ ఉంది. ఫస్ట్ ఒక 10 నిమిషాలు ఆ అమ్మాయికి ఒక ఫైట్ కూడా ఉంది అండ్ పోలీస్ ఆఫీసర్ రోల్. సో గ్లామర్ వైజు, కట్అవుట్ వైజు ఆ అమ్మాయిది కూడా సినిమాకి హెల్ప్ అవుతుంది ఇద్దరు. గాట్ ఇట్.